హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మైదా పిండితో చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా, క్విక్గా అయిపోయే రెసిపీ, సింపుల్ అండ్ ఈజీ కూడా మైదా పిండి బజ్జీలు అయితే వేసుకుంటున్నాను. ఇవి అందరూ చేస్తారు, ఇందులో స్పెషల్ ఏముందా అని. యాక్చువల్గా ఎవరం చేసినా కూడా ఓవర్ నైట్ నానబెడతా అంటాం. ఓవర్ నైట్ కాకుండా అప్పటిదప్పుడు ఆన్ ద స్పాట్ అయితే చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఇంకా సూపర్ ఉంటాయి. దీనికి ఏంటంటే మైదా పిండి, జీలకర్ర, మంచిగా పెరుగు తీసుకొని అందులో కొంచెం వంట సోడా అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపినాక, ఈ పిండి ఏంటంటే అప్పటికప్పుడు చేసుకుంటని చెప్పినా కదా, కంపల్సరీ హాట్ వాటర్ యూజ్ చేయండి. బజ్జీలు మాత్రం సూపర్గా ఉంటాయి. నేనైతే మంచిగా గోరువెచ్చని నీళ్ళు కాకుండా మంచిగా పర్ఫెక్ట్గా అయిన నీళ్ళే యాడ్ చేస్తున్నాను. చూడండి, వేడి నీళ్ళు యాడ్ చేసి పిండి కలుపుకోవాలి. కలుపుకున్న ఒక 5 మినిట్స్కి వేసుకోండి. బజ్జీలు మాత్రం చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. మీరు ఎవరైనా ట్రై చేసిరా? మామూలుగా చాలామంది ఎవరైనా కూడా ఓవర్ నైట్ ఇట్లా నానబెట్టుకొని చేస్తాం, అవి ఇంకా టేస్ట్ బాగుంటా అంటే ఇంకా సూపర్గా వస్తాయి కూడా. రెండూ బాగానే ఉంటాయి. నా ఛానల్ని, నా వ్లాగ్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఇంతకీ ఈ బజ్జీలు, ఈ మైదాపిండి బజ్జీల కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే చేసుకొని రెడీగా ఉంచా. రెసిపీ అయితే చూపించట్లేదు. కామన్గా పల్లీలు పుట్నాలతో అయితే చట్నీ వేసుకున్న. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని నూనె కాగాక మంచిగా మెల్లమెల్లగా అయితే బజ్జీలు వేసుకుంటున్నాను. మనకు నచ్చిన షేప్లో. పిండి ఏంటంటే కొంచెం టైట్గా ఉండాలి, అట్లయితేనే బజ్జీలు సూపర్గా వస్తాయి, బోండాల్లాగా. చూడండి, పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినాయి మన బజ్జీలు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒకటైతే తీసి చూపిస్తున్నాను, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి కంపల్సరీ. ప్లీజ్ అండి, డూ లైక్ మై వ్లాగ్.